హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అవుట్ అయినటువంటి క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు రీసెంట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారండి. ఇందులో మీకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అయితే 2 years వరకు వాళ్ళు హాస్టల్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళే చేయించడం జరుగుతుంది. ఎవరైతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఫైనాన్షియల్గా అంటే కొంచెం ఇబ్బందిగా ఉండి కానీ హయ్యర్ స్టడీ చేసుకోవాలి, అలాగే డబ్బులు కూడా సంపాదించుకోవాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. నేను ఆల్రెడీ ఎస్టర్డే కూడా ఒక వీడియో పెట్టాను. హెట్రో ల్యాబ్స్ వాళ్ళు కూడా సేమ్ ఇంటర్మీడియట్ పాస్ అవుట్ అయిన వాళ్ళకైతే వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇస్తూ జాబ్ కూడా ఇచ్చి మీకు శాలరీ కూడా ఇస్తున్నారండి. ఈ రోజు అయితే డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ నుంచి కూడా ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్తో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియోని అయితే లైక్ చేయండి. దాంతోపాటు మీకు తెలిసినటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఇంటర్మీడియట్ పాస్ అవుట్ అయిన వాళ్ళు, అలాగే మీలో ఎవరైనా సరే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా అయితే ఒకసారి వీడియో చూడండి, ఎలిజిబుల్ అవుతున్నా అటెంప్ట్ చేయండి. డాక్టర్ రెడ్డిస్ ఎస్ఎంటీ టీటీఎస్ కింద రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సెల్ఫ్ మేనేజ్మెంట్ టీమ్స్ ఎస్ఎంటీ అని చెప్పుకోవచ్చు. ఎట్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ, హిమాచల్ ప్రదేశ్. అయితే ఇక్కడ చూసుకుంటే బెనిఫిట్స్ వచ్చేసి ఏంటంటే 1.75 lakh సిటీసీ పర్ annum, అంటే మీకు స్టార్టింగ్ 1.75 ప్యాకేజ్ ఇస్తారు. అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అండ్ హాస్టల్ అకామిడేషన్ ఫర్ ఫస్ట్ 2 years వరకు మీకు సబ్సిడైజ్డ్ క్యాంటీన్తో పాటు హాస్టల్ అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళే చేపిస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 18 to 20 years ఆఫ్ ఏజ్ అయితే ఉండాలి. బోర్న్ ఇన్ బిట్వీన్ May 2005 to May 2007 ఈ గ్యాప్లో మీరైతే జన్మించి ఉండాలి. ఇంటర్మీడియట్ అయితే పాస్ అవుట్ అయి ఉండాలి. అది కూడా ఓన్లీ ఎంపీసీ లేదా బైపీసీలో పాస్ అవుట్ అయి ఉండాలి. 2024 లేదా 2025లో పాస్ అవుట్ అయి ఉండి మినిమం 60% ఆఫ్ మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్, గ్రూప్ అండ్ లాంగ్వేజ్తో పాటు మిగతా అన్ని సబ్జెక్ట్లో 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అయితే ఇక్కడ ఎలాంటి ఎడ్యుకేషన్ గ్యాప్ ఉండకూడదు. కంపార్ట్మెంటల్ పాస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్పేసి చెప్తున్నారండి. సో మెయిన్ ఆల్రెడీ డీటెయిల్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. అయితే ఇందులో ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే మా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో మీరు 3 shifts అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే ABC షిఫ్ట్స్ కూడా అయితే ఉంటాయి. సో ఆ షిఫ్ట్స్ మీకున్న షిఫ్ట్ బేస్ చేసుకుని మీరైతే వర్క్ చేయాలి. దిస్ విల్ ఇన్వాల్వ్ క్లీనింగ్, మెటీరియల్ హ్యాండ్లింగ్, ఎక్విప్మెంట్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్. 2 years హాస్టల్ స్టే అండ్ కంపెనీ స్పాన్సర్డ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇస్ మానిటర్ అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎప్పుడంటే May 9వ తారీఖున భాస్కర్ డిగ్రీ కాలేజ్ పార్వతీపురంలో ఈ వాక్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళు అయితే 10th ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్ షీట్స్, ఇన్ కేస్ ఎవరైతే రీసెంట్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉంటారో వాళ్ళు మీకు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుంది కదా ఆ రిజల్ట్ కాపీ అయితే తీసుకొని వెళ్ళండి. సెకండ్ ఇయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 2 passport సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్, ఐడి ప్రూఫ్ కింద పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్స్, అలాగే అడ్రస్ ప్రూఫ్, ఓటర్ ఐడి, ఒకవేళ మీకు ఓటర్ ఐడి ఉంటే తీసుకెళ్ళండి, లేకుంటే రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే తీసుకెళ్ళండి, లేకుంటే ఆధార్ కార్డు, ఇన్కమ్ ప్రూఫ్ కింద ఇన్కమ్ సర్టిఫికేట్, వైట్ రేషన్ కార్డ్ అయితే తీసుకొని అయితే వెళ్ళండి. ఒకవేళ మీకు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు. అప్లై చేసినట్టుగా ఆ రిసిప్ట్ ఉన్న అయితే సరిపోతుంది. ఇంకా మిగతా డాక్యుమెంట్స్ అయితే మీరైతే తీసుకొని వెళ్ళండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ అయితే తెలియజేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలాగే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వాకిన్కి అయితే వెళ్ళండి. చాలా మంచి అవకాశం చెప్పుకోవచ్చు. ఇలాంటి అవకాశాలు చాలా రేర్గా వస్తుంటాయి. అలాగే కొన్ని కంపెనీస్ మాత్రమే ఇలాంటి మనకు కెరీర్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తుంటారు. వాటిని మీరైతే ఉపయోగించుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.